Is this true అండి that Naeem threatened some of your party leaders అంటున్నారు మొన్న వచ్చి ఆయన అతను పార్టీ ఎక్స్ఎంపీ ఎమ్మెల్సీ కూడా చెప్పినాడు కదా ఇది పార్టీ నాయకులని ఇప్పుడు నేను అన్నది ఏంటంటే మీరు ఒక సీనియర్ అధికారులు డీజీపీ లెవెల్ అధికారులు ఇంట్లో ఇన్వాల్వ్ ఉండరని చెప్పినప్పుడు ఒక జూనియర్ అధికారి అందులో నాగిరెడ్డి అనే అధికారి పైన గతంలో అతనిపైన అవినీతి చర్యలు ఉన్నాయి సస్పెండ్ అవ్వడం జరిగింది అలాంటి వ్యక్తి ఏ విధంగా సీనియర్ అధికారులపైన విచారణ జరిపించగలుగుతాడు అంటే సిట్ బృందంలో భాగంగా మీరు అంటున్నారు సిట్ బృందంలో నేను ఏంటంటే ఇప్పుడు ఇది అంతర్రాష్ట్రాలలో ఆస్తులు ఉన్నట్టు వస్తూ ఉన్నాయి అంతర్రాష్ట్రంలో ఏజెంట్లు ఉన్నట్టు వస్తూ ఉన్నాయి అటువంటప్పుడు ఒక సిట్ ఏ విధంగా విచారిస్తుంది సిబిఐ విచారణ చేయగలుగుతుంది కాబట్టి సిబిఐ విచారణ చేయమని చెప్పాము దీంట్లో పొలిటీషియన్స్ పోలీస్ ఎవరున్నారు ఏ పార్టీ వాళ్ళైనా సరే కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు టీడీపీ ఉండొచ్చు ఎవరున్నా సరే సిబిఐ విచారణ జరిగితే లేక జ్యుడిషియల్ విచారణ జరిగినా కూడా దాంట్లో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సిట్ అనేది ఇట్స్ ఓన్లీ కప్పిపుచ్చడానికి కొరకు ఆ సీక్రెట్ డైరీని ఏర్పాటు చేసుకుని వాళ్ళు మీరు కొన్ని ఫోటోలు చూస్తూ ఉన్నాం యూ కెన్ మేక్ ఇట్స్ ఎ సింపుల్ కామన్ సెన్స్ మీరు కంప్యూటర్లో కూర్చొని యూ కెన్ మేక్ ఫోటోషాప్ చేయొచ్చు ఎవడు చూడబోయిండు అతను నిజంగా అతను ఫోటోలా అతను మార్చుకున్నట్టు మహిళా వేషం వేసినట్టు చూపిస్తూ ఉన్నారు These all can be created in a computer. You think it's all created? Really? It could be. I'm saying, but they're not showing కదా ఆ ఫోటో చూపించట్లే ఖాళీ లీక్లు ఇస్తూ ఉన్నారు వీళ్ళు ఇన్వాల్వ్ అన్నట్టు లీక్ ఇస్తారు అటు టీడీపీ నాయకులు ఉన్నట్టు లీక్లు ఇస్తూ ఉన్నారు మీరు డైరీ బయట పెట్టండి యూ కెన్ గివ్ టు ఎనీ మీడియా వాళ్ళకి ఇవ్వచ్చు కదా వాళ్ళ కరపత్రమైన లేక వాళ్ళ టీవీ ఛానల్ చెప్పుకొని వాళ్ళ ఛానల్ బయట పెట్టమనండి ఇది డైరీ ఇది వస్తుందని చెప్పానండి స్క్రీన్ లేక వీడియో తీయమని చెప్పండి ఎక్కడన్నా మీరు గతం చూసి సంచులు మోసుకెళ్తున్నారు అక్కడ బెడ్రూమ్ దొరికింది బెడ్రూమ్లో కట్టల నగలు అంటున్నారు ఎక్కడ లిస్ట్ చేసిన ఎక్కడ కనపడతలేదు పత్రాలన్నీ వెరిఫై చేస్తుంటారు ల్యాండ్ రికార్డ్స్ ఫార్ ఫెచ్డ్ అంటారు ఇంకా 10,000 సినిమాల వర్త్ ఆఫ్ 7 టెరాబైట్స్ ఆఫ్ ఫుటేజ్ అంటున్నారు సంథింగ్ దే రికార్డెడ్ వీడియో రికార్డెడ్ అండ్ కాల్ మీడియా అండ్ షో ఇట్ నో గత పోలీసు వాళ్ళు బహిరంగ చూపిస్తారు కదా ఎన్ని మావోయిస్టులను చంపేసినాము ఇంత అమ్యునిషన్ దొరికింది పిస్తోల్ అని పెట్టి చూపిస్తారు So what are you suspecting? They're not showing anywhere kada. No, what are you suspecting? What is the implication? You're saying cover up. It's all more of a cover up than the. With time they'll have to. ఇప్పుడు జరిగి 15 రోజులు 20 రోజులు కూడా అవ్వలేదు కాబట్టి. Show it publicly no. ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే ఒక దొంగను చంపి ఇంకో దొంగ పంచుకున్నట్టుగా అయిపోతుంది ఇది. చూపియకపోతే ప్రజలకు చూపియకపోతే వేరే డెమోక్రసీ అది ఎవరి పేర్లైనా రావచ్చండి ఏ పార్టీ వాళ్ళ పేర్లైనా రావచ్చు అందులోంచి ఎవరు రావచ్చండి అఫ్కోర్స్ ఎవరున్నా కూడా శిక్ష పడాల్సిందే ఎవరు అలాంటి నరాంతుని తయారు చేసినందుకు ఎవరు సహకరించినా కూడా శిక్ష పడాల్సిందే సో వీఆర్ వెయిటింగ్ ఫర్ 2019 మీ జోస్యం ఎంతవరకు మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ ఎంతవరకు ఫలిస్తాయని చెప్పి అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ అస్ట్రాలజీ దేవుని నమ్ముతారా మధుష్ గారు నమ్ముతాను బట్ రోజు అట్లా గుడ్డిగా పూజలు చేయను బట్ నేను దానికి ఎఫర్ట్స్ కూడా ఉండాలి పరిస్థితులు కనబడతా ఉన్నాయి హౌ టు ఎన్కాష్ ఇట్ అనేది ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీ కష్టపడాలి ప్రజలతో మమేకం కావాలి ప్రజల కష్టాల్లో వాళ్ళకు అండగా ఉన్నామని చెప్పి నిరూపించుకోవాలి వాళ్ళతో పోరాటం చేసి చూపించాలి అప్పుడే వస్తుంది సో అటు దేశంలో కానీ ఇటు కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మిగతా చోట్ల తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు హుదూద్ తుఫాన్ గురించి బాధితులను గమనిస్తే వచ్చిన డబ్బులు ముఖ్యమంత్రి గారు విహారయాత్రలో ఖర్చు పెట్టినారు ఇక్కడ కూడా ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి విదేశాలకి ప్రత్యేక విమానం చూడలేదు ఇక్కడ కేసీఆర్ గారు కూడా చైనాకి 20 కోట్లు ఖర్చు పెట్టి తిరిగేసి వస్తాడు చంద్రబాబు గారు అయితే ఇప్పుడు ప్రత్యేక విమానంలో వెళ్తూ ఉంటాడు ఇంక్లూడింగ్ ఇండియాలో తిరగడానికి కూడా ఇట్లా ప్రజాధనాన్ని వృధా చేయడం మీరు ఇంకోటి గమనించాలా దేశంలో అత్యధిక శాలరీ తీసుకునే ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రశేఖరరావు ఉద్యమ పార్టీకి వెళ్ళి వచ్చి చనిపోయిన కుటుంబాలకి ఇప్పటిదాకా ఆర్థిక సహాయం ఇవ్వకుండా ఒక అమరులకు ఇప్పటిదాకా ఉద్యోగం ఇవ్వలే కనీసం శ్రీకాంతాచార్యని చెప్పుకుంటే వారికి కనీసం తల్లికి ఇప్పటిదాకా ఉద్యోగంగా ఆర్థిక సాయం చేయలేదు జయశంకర్ సార్ అని మాట్లాడుకు వాళ్ళని మర్చిపోయి ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నది అందుకే చెప్తా ఉన్నాను